ఫ్రెండ్స్, మనిషి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. అయితే ఒక పచ్చని సంసారంలో చిచ్చులు పెట్టే వాళ్ళని ఏమనాలి? ఏదైనా అనొచ్చు. దానికి సరైన సమాధానం ఎవరు చెప్పాలి అంటే, ఏ మనిషి కారణంగా అయితే భార్యాభర్తలు విడిపోయారో అదే భార్యాభర్తలు ఆ మనిషికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పారు, ఎలాగో చెప్తాను వినండి. సంగీత విడిపోతే విజయ్కి విడాకులు ఇచ్చేస్తే వావ్ సూపర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఒక ఐడియాని తిప్పి కొట్టారు విజయ్ భార్య సంగీతగా. అయితే ఇక దీనిపైన త్రిష ఊహించని విధంగా పెద్ద ప్లేట్ మార్చేసినట్టు చూసారా, ప్లేట్ ఫిరాయించిందంటారు చూసారా, అలాగే చేసేసిందాం. ఎలా అంటే విజయ్ అలాగే సంగీత గారి వెడ్డింగ్ యానివర్సరీ, 25th వెడ్డింగ్ యానివర్సరీ 25వ తారీఖు. అయితే వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్ లో హ్యాపీగా ఉన్న సమయంలో త్రిష సంగీత గారికి ఒక లెటర్ పంపించింది. అది క్షమాపణలు కోరుతూ, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో లేదా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ కేవలం నేను విజయ్ గారిని నా సొంత ఆత్మీయ మనిషిగా చూశానే కానీ మీరు అనుకున్న విధంగా నేను ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. అయితే మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి నేను కారణమైతే మాత్రం దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. నా మనసుకి దగ్గరైన వాళ్ళతో నేను కొద్దిగా క్షణాలు గడుపుదాం అనుకున్నానే కానీ వేరొకళ్ళ జీవితం లాగేసుకోవాలని నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పటికైనా సరే భార్య భర్తల బంధం అనేది చాలా గొప్పది. నేను కేవలం విజయ్కి స్నేహితురాలని మాత్రమే. మేమిద్దరం కలిసి దాదాపుగా 18 ఏళ్ల పాటు ఒక సహచర నటీమణులుగా వర్క్ చేశాం. అందుకనే బహుశా ఆ చనువుతో షేర్ చేశాను కానీ మరి ఇంకే ఉద్దేశము లేదు. ఇన్ని సందర్భాలలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నన్ను అపార్థం చేసుకున్నారా, అర్థం చేసుకున్నారా, పక్కన పెట్టేసేయండి. కానీ ఇక నుంచి నేను చెప్పేది ఏంటి అంటే, మేము నాకు విజయ్ గారి మీద ఉన్నది కేవలం ఒక ఆప్యాయత మాత్రమే. నాకు ఆయన ఒక వెల్ విషర్, నా మనసును అర్థం చేసుకునే మనిషి, కానీ వేరింకేమీ కాదు. దయచేసి మీ విషయాన్ని అర్థం చేసుకోండి అంటూ త్రిష లేఖ రాయడం చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.